సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. స్నేహితుల్లో స్వార్థపరులు కూడా ఉంటారు. పైకి నవ్వుతూ స్నేహంగానే మాట్లాడుతూనే మన వెనక మన గురించి చెడ్డగా ప్రచారం చేసేవాళ్లు ఉంటారు. స్నేహితులే కదా అని మనం మన ఆంతరంగిక విషయాలను పంచుకుంటాం. ఆ స్నేహితులు ఎవరికీ చెప్పరు కదా అనుకుంటాం. కానీ మన నమ్మకాన్ని వమ్ము చేస్తూ మరికొన్ని విషయాలు జోడిస్తూ ఇతరులకు మన గురించి చెప్పారని తెలిస్తే మన హృదయం గాయపడుతుంది. కొందరు తమ అవసరాల కోసమే ఎంతో ఆప్యాయంగా మాట్లాడుతూ స్నేహం చేస్తారు. కోతి ఒక కొమ్మ మీద నుండి మరొక కొమ్మ మీదకి దూకినట్లు అవసరం తీరగానే మనల్ని వదిలించుకునేందుకు కొత్త స్నేహాలు చేసేందుకు పూనుకుంటారు. ఈ కార్యక్రమం చూసేయండి, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. కమ్మని కూరలు, రుచికరమైన స్నాక్స్, మన్పసంద్ అయిన స్వీట్స్, నోరూరించే ఇలాంటి విభిన్న వంటకాల్ని ప్రతిరోజు మీకు పరిచయం చేస్తున్న వంటల సందడి కార్యక్రమం ఈ రోజు కూడా మీ ముందు సంసిద్ధంగా ఉంది. మరి ఈనాటి వంటల సందడి కార్యక్రమానికి మీకు రుచికరమైన వంటకాన్ని పరిచయం చేయడానికి మాధవి గారు గెస్ట్ గా వచ్చారు. మరి మాధవి గారు ఈ రోజు ఏ వంటకాన్ని మనందరికీ చేసి చూపించబోతున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. ముందుగా మాధవి గారికి స్వాగతం చెప్పేద్దాం. నమస్కారం మాధవి గారు. నమస్కారం అండి. ఎక్కడి నుంచి వచ్చారు మాధవి? హైదరాబాద్ బాలనగర్ ఐడిపిఎల్ కాలనీ నుంచి వచ్చానండి. ఓకే, సో హైదరాబాద్ బాలనగర్ నుంచి వచ్చారు. ఓకే, సో మరి ఈరోజు వంటల సందడిలో ఏ వంటకంతో మీరు సందడి చేయబోతున్నారు? నేను స్పెషల్ గా చామగడ్డ పిండి మిరియం చేయబోతున్నాను. చామగడ్డ పిండి మిరియం రొటీన్ గా చామగడ్డ పులుసు అవుతుంది కదా, పిండి మిరియం అంటే కొద్ది మిరియాలు కలిసి హెల్త్ కూడా మంచిది కదా, అవునా, అలా అనేసి. ఓకే, సో చామగడ్డ పిండి మిరియం ఈరోజు ఆ వంటకాన్ని చేయబోతున్నారు. ఓకే, సో మరి చామగడ్డ పిండి మిరియంకి కావాల్సిన పదార్థాలు చెప్తారా? చెప్తానండి. చామగడ్డలు, ఎండుమిర్చి, నూనె, కందిపప్పు, చింతపండు గుజ్జు తీసుకొని వచ్చానండి, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు, పోపు దినుసులు, మిరియాలు, కొద్దిగా ఇంగువ, పసుపు, పచ్చి కొబ్బరి. ఓకే, సో మాధవి గారు కావాల్సిన పదార్థాలన్నీ చెప్పేశారు కదా. మరి ఇప్పుడు చామగడ్డ పిండి మిరియం ఎలా తయారు చేయాలని చూస్తున్నారు అందరూ, సో చెప్తారా? చెప్తానండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకో. స్టవ్ వెలిగించడం అయితే కామన్ కదండి. అవునండి, ఏ వంటకైనా. అవును. కొద్దిగా ఆయిల్ వేయండి. అందులో పోపు దినుసులు వేసుకోవాలి. సో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు. ఓకే, ఎక్కడ నేర్చుకున్నారు మాధవి గారు ఈ వంటకాన్ని? ఓన్ గా అండి, ఓన్ గా ట్రై చేసాం. ఎప్పుడు చామగడ్డ పులుసు అదే అవుతుంది కదా, ఇది ఎలా ఉంటుందో రొటీన్ గా చూద్దాం అనేసి ట్రై చేశాను ఇంట్లో. కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులో చింతపండు గుజ్జు తీసుకొని వచ్చానండి. నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని దాన్ని జ్యూస్ తీసుకొని పెట్టుకోవాలి. దీంట్లో కొద్దిగా పసుపు వేసుకోవాలండి, కలరింగ్ కోసం. సో ముందుగా పోపు వేయించారు, ఆ తర్వాత చింతపండు గుజ్జు, కొంచెం కలర్ కోసం పసుపు వేసుకోవాలి. చామగడ్డలు అని చెప్పాను కదా, ఇవి బాయిల్ చేసుకొని తీసుకొచ్చానండి. సో ఆల్రెడీ ఉడికించి పొట్టు కూడా తీసేసి తీసుకొచ్చాను. ఇది దేంట్లో ఇది కొద్దిగా బాయిల్ అవ్వాక ఫస్ట్ కందిపప్పు చెప్పాను కదా, కందిపప్పు సపరేట్ గా ఉడికించుకోవాలి కుక్కర్లో. ఓకే, ఉడికించుకొని అది పేస్ట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఎండుమిర్చి, పోపు దినుసులు, ఇది పచ్చి కొబ్బరి, మిరియాలు అవన్నీ కొద్దిగా నూనెలో ఫ్రై చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఓకే, మిక్స్ చేసుకుని రెండు కందిపప్పు పేస్ట్ అండ్ ఇది కలిపేసుకోవాలి. అంటే ఇప్పుడు ఎండుమిర్చి, పచ్చి కొబ్బరి, మిరియాలు, పోపు దినుసులు కొంచెం వేయించి గ్రైండ్ చేసుకోవాలి. ఓకే, మిక్సీ పట్టుకొని ఆ కందిపప్పు పేస్ట్ ఉన్నది కదా మనం ఉడికించుకుంది, అది ఇది రెండు కలిపేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ అది చేసి తీసుకొచ్చాను. ఆల్రెడీ రెడీ చేసేసారా? రెడీ. ఓకే, అంటే ఇది ఇప్పుడు కందిపప్పుతో పాటు ఆల్రెడీ ఎండుమిర్చి, మినపప్పు, శనగపప్పు, మిరియాలు అవన్నీ ఉన్నాయండి. అందులో అన్ని గ్రైండ్ చేసేసిన పొడి ఇది కలిపేసాను. ఓకే, అది ఇందులో ఇది వేసేయచ్చా?
అది వేసాం కదా, కొద్దిగా బాయిల్ అయ్యాక ఓకే దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకోండి మనకు సరిపడే అంత. ఓకే సో ఇలా ఎంతసేపు ఉండాలంటారు సిమ్లో? ఇట్లా 5 minutes అట్లా బాగా ఉడకాలండి కొద్దిసేపు. ఓకే చామగడ్డలకి ఇది పులుసు అనేది పడితే బాగుంటుందని. ఓకే నెక్స్ట్ కొద్దిగా టేస్ట్ కొరకు ఇంగువ వేసుకోవాలండి. ఓకే సాధారణంగా ఇంగువ మామూలుగా మనం పోపు తాలింపు వేయిస్తున్నప్పుడు దాంట్లో ఇంగువ వేస్తాం కదండి, ఇది కానీ ఇది డైరెక్ట్ గానే వేస్తామా? ఇది డైరెక్ట్ గానే వేస్తాం. ఓకే ఓకే అండి, కట్ చేసేయండి. ఓకే సో ఆఫ్ చేసేనా? ఆఫ్ చేసి సో దీన్ని ఒక బౌల్లో తీసుకుందామా? కరివేపాకు కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలండి. చామగడ్డ పిండి మిరియం రెడీ. చేసి చెప్పండి. తప్పకుండా అండి. సో చూసారు కదండి, మాధవి గారు చామగడ్డ పిండి మిరియం రెడీ చేసేసారు. అయితే దీన్ని రుచి చూడడానికి ముందు చామగడ్డ పిండి మిరియంకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. చామగడ్డ పిండి మిరియంకి కావాల్సిన పదార్థాలు: చామగడ్డలు, కందిపప్పు, మిరియాలు, ఎండుమిర్చి, చింతపండు గుజ్జు, పోపు దినుసులు, పచ్చి కొబ్బరి, ఉప్పు, పసుపు, నూనె, కరివేపాకు, కొత్తిమీర. చామగడ్డ పిండి మిరియం తయారు చేసుకునే విధానం: ముందుగా కందిపప్పు విడిగా, చామదుంపలు విడిగా ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఎండుమిర్చి, పచ్చి కొబ్బరి, మిరియాలు, పోపు దినుసులు కొంచెం వేయించి కొద్దిగా నీళ్లు పోసి మిక్సీ చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి కొద్దిగా నూనె వేసి పోపు దినుసులు వేయించి ఇందులో చింతపండు గుజ్జు, పసుపు వేసి ముందుగా ఉడకబెట్టి పొట్టు తీసి పక్కన పెట్టుకున్న చామదుంపల్ని ఇందులో వేసి 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఆ తర్వాత కందిపప్పు మిశ్రమాన్ని ఇందులో వేసి కొద్దిగా ఉప్పు వేసి మరో 10 నిమిషాల పాటు సిమ్ లో ఉంచాలి. ఆ తర్వాత సర్వింగ్ బౌల్లోకి చామగడ్డ పిండి మిరియం కర్రీని తీసుకుని కరివేపాకు, కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరంగా ఉండే చామగడ్డ పిండి మిరియం సిద్ధం. చూసారు కదండి, చామగడ్డ పిండి మిరియంకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసాం కదా. ఇప్పుడు దీన్ని రుచి చూసి ఎలా ఉందో మీకు చెప్తాను. చాలా బాగా చేశారండి, టేస్ట్ కూడా చాలా బాగుంది. మిరియాల ఆ సువాసన కూడా తెలుస్తోంది. చాలా బాగా చేశారు. మరింత చక్కటి ఒక కొత్త వంటకాన్ని తయారు చేసిన సఖులందరికీ చూపించినందుకు సఖి వంటల సందడి తరఫున మీకు ఒక చక్కటి గిఫ్ట్. థ్యాంక్స్ అండి. చూసారు కదా సఖులు, ఈనాటి వంటల సందడి కార్యక్రమంలో మాధవి గారు చామగడ్డ పిండి మిరియం అనే ఒక కొత్త వంటకాన్ని మనందరికీ చేసి చూపించారు కదా. మరి మీకు కూడా ఇలాంటి చాలా వంటకాలు తెలుసుంటాయి కదా. అయ్యో, నాకు చాలా రకాల స్నాక్స్ తెలిసే, నాకు సరికొత్త రకాల కర్రీస్ తెలిసే అని అనుకుంటున్నారా? మరి సఖి వంటల సందడి కార్యక్రమానికి మీరు కూడా వచ్చి మీకు తెలిసిన వంటకాల్ని సఖులందరికీ పరిచయం చేయాలనుకుంటున్నారా? అయితే మీరు డయల్ చేయాల్సిన నంబర్ 04023556540. వెంటనే ఈ నెంబర్కి డయల్ చేసి మన సఖి వంటల సందడి కార్యక్రమానికి మీరు కూడా వచ్చి మీకు తెలిసిన మన పసందైన వంటకాల్ని మన సఖులందరికీ పరిచయం చేయండి. చూసారు